హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్కినేని నాగార్జున హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారుతూ చేసిన మూవీ నా సామిరంగా. అయితే అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి క్రేజీ హీరోలు కూడా ఈ మూవీలో అయితే నటించడం విశేషం. ఇకపోతే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పకులుగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ అయితే లభించాయి. దీంతో అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. అయితే జనవరి 14 ప్రేక్షకుల ముందుకైతే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయింది. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. ఒకసారి నాసామి రంగ 6వ రోజు కలెక్షన్స్ని గమనించినట్లయితే 2.07 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. నాసామి రంగ సినిమాకి 19.1 కోట్లు థియేటర్ల బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 19.4 కోట్ల షేర్ను రాబట్టాలి. అయితే 6 రోజుల్లో 16.80 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్కి ఇంకో 3.60 కోట్ల షేర్ని అయితే రాబట్టాలి. రెండో వీకెండ్ టైంకి బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. మరి ఏదేమైనా సరే ఈ సినిమాకి సంబంధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేది బాగానే రాణిస్తుంది. మొత్తానికి నాసామి రంగ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ముగ్గురు హీరోలు నాగార్జున, అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ వంటి హీరోలతో పాటు మంచి హిట్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ప్రేక్షకులకే వదిలేయాలి. బాక్సాఫీస్ వద్ద కాకుండా సినిమా యొక్క అభిప్రాయం ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.